హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారి హెలికాప్టర్ అది మొత్తం ధ్వంసం అయిపోయింది కదా, దీనిపైన ఇప్పుడు పోలీసులు విచారణ అయితే చేపట్టారు. అటైతే వైసీపీ వాళ్ళు దీనిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల వైఫల్యమే ఉంది, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చంపేందుకు కుట్ర పన్నారని చెప్పేసి వాళ్ళు అనుమానిస్తున్నారు. మరి పోలీసుల విచారణ ఎక్కడి వరకు వచ్చింది, మరి వీళ్ళు అనుమానాలు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కదా, దాంట్లో నిజం ఉందంటారా? మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? ఈ మంత్ 8న జగన్ అక్కడ రాప్తాడు పర్యటనకి వెళ్ళాడు. అక్కడ కుంటిమద్ది దగ్గర హెలికాప్టర్ ల్యాండ్ అయింది. కుంటిమద్దిలో హెలిప్యాడ్ ప్రొవైడ్ చేశారు. వీళ్ళు అడిగిన చోట చేయలేదు. దట్ ఈజ్ నెంబర్ 1. అది ఆయన ఎందుకు వెళ్ళాడంటే అక్కడ లింగమయ్య అనే ఒక వైసీపీ కార్యకర్తను తెలుగుదేశం వాళ్ళు చంపేశారు. అది ఎంపీపీ ఎలక్షన్లకు సంబంధించిన గొడవలో. సో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ అక్కడికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు హెలికాప్టర్ కుంటిమద్ది దగ్గర ల్యాండ్ అయింది. ల్యాండ్ అయినప్పుడు పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణుల్ని వీళ్ళు తరలించడం జరిగింది. అక్కడ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జనం రావడంతో వాళ్ళందరూ హెలికాప్టర్ని చుట్టుముట్టారు. ఈ హెలికాప్టర్ని చుట్టుముట్టడం వల్ల విండ్ షీల్డ్ దెబ్బతిందని చెప్తున్నారు. దాంతో ఆ హెలికాప్టరు జగన్ని తీసుకొని వెళ్లకుండా కలెక్టర్కి, ఎస్పీకి ఎవరికి కూడా ఇన్ఫార్మ్ చేయకుండా హెలిప్యాడ్ దెబ్బతిందని వాళ్ళు టేకప్ తీసుకొని వెళ్ళిపోయారు. దాంతో జగన్ రోడ్డు మార్గం మీద బెంగళూరు చేరుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే జగన్ బెంగళూరు నుంచి వచ్చాడు, మళ్ళీ బెంగళూరుకి వెళ్ళాలి. సో ఆయన్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు జగన్కి వేరే ఆల్టర్నేట్ లేకుండా రోడ్డు మార్గం మీద వెళ్ళాలి. దీని మీద వైసీపీ వాళ్ళు తీవ్ర ఆందోళనలు, ఆగ్రహవేశాలు వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇదంతా ప్రభుత్వం కుట్ర, తగినంత భద్రత కల్పించలేదు ప్రభుత్వం జగన్కి. అందువల్లనే వస్తారని ముందుగా మేము ఇంటిమేట్ చేసాం. జనం పెద్ద ఎత్తున వస్తారు, భద్రత బాగా కల్పించాలని మేము ఇంటిమేట్ చేసినప్పటికి కూడా కావాలని వీళ్ళు భద్రతను తగ్గించాలని జగన్కి ఇవ్వలేదు. దాంతో పెద్ద ఎత్తున జనం రావడం, ఆ తొక్కిళ్ళు అది డ్యామేజ్ అవ్వడం, జగన్ రిస్క్ తీసుకొని రోడ్డు మార్గంలో పోవాల్సి రావడం అనేది జరిగింది. ఇదంతా కూడా జగన్ని అంతమొందించడానికి కుట్ర అని తెలుగుదేశం నాయకులు చాలామంది మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. సోషల్ మీడియాలో కూడా విపరీతంగా పోస్టులు పెట్టారు. ఎందుకంటే గత కొంతకాలంగా జగన్కి భద్రత కల్పించకపోవడం, ఏమన్నా అంటే అనిత లాంటి వాళ్ళు ఇదంతా డ్రామా, అతను ఒక ఆఫ్టర్ ఆల్ ఒక పులివెందుల ఎమ్మెల్యే అని చెప్తున్నారు. మరి ఇదే విషయం గతంలో ఆఫ్టర్ ఆల్ ఒక కుప్పం ఎమ్మెల్యే అని చంద్రబాబుని ఎందుకు చెప్పట్లేదు? చంద్రబాబుకి ఎందుకు Z+ కేటగిరీ ఇచ్చాడు? ఆయన కూడా ఎమ్మెల్యేనే కదా. ఏదైనా మాజీ ముఖ్యమంత్రులు కాబట్టి వాళ్ళ కేటగిరీ వేరే ఉంటుంది. ఆ కేటగిరీలో వాళ్ళకి భద్రత ఇవ్వాలి తప్ప టెక్నికల్గా అతను ఒక ఎమ్మెల్యే అనే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇదంతా హోమ్ మినిస్టరు ఏం జరిగిందో విచారించుకునే ఆమె స్టేట్మెంట్లు అలా ఇచ్చేస్తుంది. సో ఆమె ఒక డమ్మీ మైకుల ముందు మాట్లాడడం తప్ప మొత్తము వెనకొండి చేసేదంతా కూడా లోకేషే అనేది వైసీపీ వాళ్ళు విమర్శించారు. ఈ నేపథ్యంలో వైసీపీ విమర్శించింది కాబట్టి వీళ్ళ మీద ఇప్పుడు తెలుగుదేశం ఇంకొక ప్లాన్ వేసింది. ఆ ప్లాన్ ఏంటంటే అసలు నిజంగానే విండ్షీల్డ్ పాడైందా? పాడైతే మరి వాళ్ళు ఎలా టేకాప్ వెళ్ళగలిగారు? టేకాప్ వెళ్ళక ముందు వాళ్ళ బాధ్యత ఇక్కడ ఎస్పీకే కలెక్టర్కి ఇంటిమేట్ చేసి, సార్ ఇలాగా మాది ఇదైంది, మేము అందుకనే జగన్ వదిలేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎస్పీకి కలెక్టర్కి వాళ్ళు ఇంటిమేట్ చేయాల్సిన బాధ్యత పైలట్ది, కో పైలట్ది ఉంది. వాళ్ళు ఎందుకు చేయలేదు కాబట్టి వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. ఇదేంటంటే చిప్పన్ ఏవియేషన్ కంపెనీకి సంబంధించింది. ఇది బెంగళూరులో వైట్ ఫీల్డ్లో ఉంటుంది. దీంట్లో పైలట్ అనిల్ అండ్ శ్రేయాస్ జైన్ కో పైలట్ వీళ్ళిద్దరూ వచ్చారు. సో వీళ్ళకి ఇప్పుడు నోటీసులు ఇచ్చి 12వ తేదీ నోటీసులు ఇచ్చారు. వీళ్ళకి విచారణ జరుగుతుంది. అంటే ఎలాంటి ప్రశ్నలు? నేను ఇందాక చెప్పిన ఈ ప్రశ్నలు, అసలు నిజంగా జరిగిందా యాక్సిడెంట్ లేదా, జరిగితే మీరు ఎందుకు దాన్ని ఇంటిమేట్ చేయలేదు, అది రిపేర్ ఇక్కడ సాధ్యమా కాదా అనేది మీరు ఎందుకు తేల్చుకోలేదు, సో మీరు ఎలా వెళ్ళగలిగారు గాల్లోకి, మీరు ఎలా ఎగరగలిగారు, మీరు వెళ్ళినప్పుడు జగన్ ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు అనేది. అట్లాగే పైలట్కి సంబంధించిన బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్ని కూడా దొంగిలిచ్చారని చెప్తున్నారు. అది నిజమేనా? ఇవన్నీ ఇలాంటి ప్రశ్నలు వాళ్ళని వేసే అవకాశం ఉంది. అట్లాగే చెప్పన్ ఏవియేషన్కి కూడా నోటీసులు కూడా ఇచ్చారు. అట్లాగే దీన్ని డీజీసీఏ అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటారు. ఆ డిపార్ట్మెంట్కి కూడా
ఇంటిమేట్ చేసింది గవర్నమెంట్. సో ఇప్పుడు చెన్నై కొత్తపల్లిలో రామగిరి సర్కిల్లో ఈ విచారణ జరుగుతుందని చెప్తున్నారు. ఆల్రెడీ మనకి రామగిరి సర్కిల్ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ విషయంలో గొడవైంది. సుధాకర్ని సంబోధిస్తూ పోలీసులను బట్టలోడు తీస్తాను, నేను బట్టలోడు తీసి నిలబెట్టి వాళ్ళకి పనిష్మెంట్ జరిగే విధంగా చూస్తానని జగన్ అనౌన్స్ చేయడం, దానికి సుధాకర్ నువ్వు కూడా బట్టలు తీయడానికి నువ్వు ఇచ్చావా మా బట్టలు, ఇదేమి అరటి తొక్క కాదు, తోలు తీయడం తొక్క తీయడం అనే ఆయన గట్టిగా ఇచ్చాడు. సో ఈ నేపథ్యంలో భద్రత మేము కల్పించాము, 150 మంది పోలీసుల్ని మేము అక్కడ పెట్టామని ఎస్పీ రత్న కూడా సత్యసాయి జిల్లా ఎస్పీ కూడా ప్రకటించారు. భద్రతా వైఫల్యం లేదు, ఇది వైసీపీ వాళ్ళు పెద్ద ఎత్తున అతిగా వెళ్ళి పెద్ద ఎత్తున జనాల్ని సమీకరించడం వల్ల ఇది జరిగిందనేది వీళ్ళు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని విచారణ జరిపించడం అనేది స్టార్ట్ చేసింది. ఇది కూడా పెద్ద కుట్ర, మరొక కుట్రకు తెరలేపింది తెలుగుదేశం ప్రభుత్వం. ఎందుకంటే నెక్స్ట్ ఎవరు జగన్కి హెలికాప్టర్ ఇవ్వకూడదు, ఇప్పుడు హెలికాప్టర్ ఇచ్చిన వాళ్ళని కానీ హరాస్మెంట్ మనం పెడితే నెక్స్ట్ జగన్కి ఎవరు హెలికాప్టర్ ఇవ్వడు, అప్పుడు చచ్చినట్టు జగన్ ప్రయాణాలు ఆపుకోవాల్సి వస్తుంది అనేది తెలుగుదేశం ప్లాను. ఆ ప్లాన్కి అనుగుణంగానే దీంట్లో వీళ్ళకి ఇప్పుడు నోటీసులు ఇచ్చి వీళ్ళని అరెస్ట్ చేస్తే పైలట్ కోపైలట్ తప్పేముంది ఇక్కడ, వీళ్ళు భద్రత ఇవ్వడం వల్ల విండ్షీల్డ్ ధ్వంసం అయింది. విండ్షీల్డ్ ధ్వంసం వల్ల ఇది ఫుల్ సెక్యూరిటీ మనం ఇవ్వలేము, రేపు పొద్దున ఏదైనా జగన్కి అయితే ఇబ్బంది అనేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. వాళ్ళు ఇన్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది, కలెక్టర్కి ఎస్పీకి ఇన్ఫామ్ చేయాలి. ఇది ప్రైవేటు వ్యవహారం, ఆయన కోసం వచ్చింది, ఇది గవర్నమెంట్ కోసం రాలేదు. జగన్ తీసుకొచ్చాడు, జగన్కి వాళ్ళు ఇన్ఫామ్ చేశారు, జగన్ ఓకే చేశాడు, వెళ్ళిపోయారు. కావాలనే వాళ్ళని వేధించడానికి ఇవన్నీ చేస్తున్నారు. రేపొద్దున వేరే ఏవియేషన్ ఇది కూడా ఇవ్వదు, ఇది ఇంకా వీళ్ళు ఎవరు ఈ జగన్కి రేపొద్దున, ఎందుకంటే బెంగళూరు నుంచి ఎక్కువ రావాలంటే ఆయన వీళ్ళ దీంట్లోనే వస్తున్నాడు. వీళ్ళెవరు వేరే వాళ్ళు కూడా ఎందుకులే జగన్తో పోలిస్తే అక్కడ రాజకీయాలు గొడవలు అయ్యి మన హెలికాప్టర్తో ప్రాబ్లం వస్తుందని వాళ్ళు కూడా ఇవ్వరు. దానివల్ల జగన్ మొబిలిటీని తగ్గించడానికి, రెండోది సెక్యూరిటీ లేకుండా జగన్ని ఇబ్బంది పెట్టడానికి. ఇప్పుడు ఎందుకంటే హెలికాప్టర్లో రావడానికి రోడ్డు మార్గంలో బెంగళూరు నుంచి రావడానికి చాలా తేడా ఉంటుంది. ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడు హెలికాప్టర్లో వస్తాడు. ఇప్పుడు హెలికాప్టర్లు ఇవ్వలేదనుకో రేపు పొద్దున్న జగన్కి ఏం చేయాలి జగన్, అప్పుడు రోడ్డు మార్గంలో రావాలి. రోడ్డు మార్గం రావాలంటే హై రిస్క్, ట్రాఫిక్. సో ఇది అందువల్ల జగన్ ఏం చేస్తాడు, 4 సార్లు వచ్చేది ఒకసారి వద్దాం అనుకుంటాడు. ఇది ప్లాను వీళ్ళది. కుట్ర చేసి ఏవియేషన్ వాళ్ళని బెదిరించి వాళ్ళని ఇబ్బందులు పెట్టడం ద్వారా జగన్కి హెలికాప్టర్లు ఇవ్వకుండా చేయడం, తద్వారా జగన్ భద్రతని ప్రమాదంలో పడేయడం, రెండోది జగన్ మొబిలిటీని కట్ చేయడం, ప్రజల్లో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను ఆర్గనైజ్ చేయడానికి జగన్ మొబిలిటీని కట్ చేయడం అనేది వీళ్ళ ఉద్దేశం అనేది వైసీపీ ఆరోపిస్తుంది. సాక్షులు కూడా దీనికి సంబంధించి ఒక పెద్ద కథనం వచ్చిందనమాట. సో వీళ్ళేమో ఎలా ఆరోపిస్తున్నారు, వీళ్ళేమో మీరే కదా అన్నారు ప్రమాదం జరిగింది, భద్రత లేదు, మేము దాని మీద ఎంక్వైరీ చేస్తున్నామని వీళ్ళు అన్నారు. సో ఇద్దరి వైపు నుంచి రాజకీయ గొడవలే జరుగుతుంది. ఖచ్చితంగా దీంట్లో చంద్రబాబు ప్రభుత్వం హెలికాప్టర్ల సంస్థల్ని ఇబ్బంది పెట్టడం అనేది కనిపిస్తుంది. నిజంగా దీని మీద ఎంక్వైరీ కాదు, భద్రత ఇచ్చారా లేదా అనే దాని మీద ఎంక్వైరీ జరగాలి. అది వదిలేసి హెలికాప్టర్ మీద ఎంక్వైరీ చేయడం, పైలట్ని కోపైలట్ని పిలిపించడం ఇక్కడికి, ఇప్పుడు ఇదంతా హరాస్మెంట్ కిందకి వస్తుంది. సో ఎందుకు మనకి తలనొప్పులు అనేది వాళ్ళు అనుకుంటారు కదా, మరి రేపు కేసు అవుతుంది, కేసు కోర్టులో హాజరు కావాలి. పైలట్ కోపైలట్ కూడా రేపొద్దున ఆ సంస్థ మీద వ్యతిరేకత క్రియేట్ చేస్తారు, మేము ఎందుకు ఇలాంటి సంస్థల్లో పనిచేయాలి. సో జగన్కి హెలికాప్టర్లు ఇస్తే మనకి తలనొప్పులు, కేసులు వస్తాయి రేపు.